తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించి తెలియని వారుండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి వరుసగా నానా హంగామా చేసింది. కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న అఘోరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి మాటున రక్తి ఉందంటున్నారు అఘోరి బాధితులు. మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతి అఘోరి వశమైపోయింది. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరిగా మారటానికి హైదరాబాద్ వెళుతున్నట్టు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్నని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారటం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్టు చెప్పింది. అఘోరి వద్దనే ఉంటోంది. నాకు అమ్మా నాన్న ఎవరూ వద్దు, అఘోరినే ముద్దు అంటోంది. అఘోరితో నీ వద్దనే ఉంటాను, నేనెక్కడికి వెళ్ళను అంటోంది. దీంతో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీవర్షిణి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. నా కూతురుకు అఘోరి మందో మాకో పెట్టి వశపరుచుకుందని ఆరోపిస్తున్నాడు శ్రీవర్షిణి తండ్రి కోటయ్య. అందువల్లే మా అమ్మాయి మా వద్దకు రావటం లేదని ఆరోపిస్తున్నాడు. ఇక శ్రీవర్షిణి అన్నయ్య అఘోరి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అఘోరి తనను లైంగిక వేధింపులకు గురిచేసిందని అంటున్నాడు. ఒకరోజు రాత్రి మద్యం సేవించేందుకు తనను మందు సీసాలతో పాటు కండోమ్ ప్యాకెట్స్ తీసుకురావాలని అఘోరి బలవంతం చేసినట్టు చెబుతున్నాడు శ్రీవర్షిణి అన్నయ్య. ఇక బయటకి భక్తి గురించి, ఆధ్యాత్మిక అంశాల గురించి హితబోధ చేస్తున్నట్టు చెప్పే అఘోరి వికృత చేష్టల గురించి బాధితులు రకరకాలుగా చెబుతున్నారు. మరోవైపు అఘోరితో కలిసి ప్రయాణించిన విష్ణు అనే వ్యక్తి కూడా అఘోరి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అఘోరికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలున్నాయని, ఆర్థికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అఘోరికి అండగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే పవిత్ర అఘోరాల వేషధారణలో భక్తి పేరిట హల్చల్ చేస్తున్న అఘోరి వెనుక అసలు కథ చాలానే ఉందని, అఘోరి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది. తమ కుమార్తె శ్రీవర్షిణిని ట్రాప్ చేసి తమపైనే కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. అఘోరి దగ్గర బందీగా ఉన్న తమ కూతుర్ని విడిపించి తమకు అప్పగించాలని కోరుతున్నారు. తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెబుతున్నారు.